తెలంగాణ విషయంలో బీజేపీ చేసింది గాడిద గుడ్డు అనేది విషయం తెలుసో లేదో నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక వాళ్ళ ముఖం చెల్తలేదు. బండి సంజయ్ లేదంటే కిషన్ రెడ్డి వీళ్ళందరూ సైంధవంలా కొందరైతే శకున్లా కొందరు మారిపోయి రాజకీయాల కోసం చేస్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకిచ్చింది గుండు సున్నా. ఇప్పటి నుంచైనా మీ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఒక ఘాటాన కట్టే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది రాజకీయమే. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్న వైనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్తగా ఈ మధ్యనే బీజేపీతో టీడీపీ కలిసి ఎన్డీఏ కూటమిలో వచ్చింది, గతంలో లేదు. కానీ వీళ్ళంతా ఈ అకృత్యాలన్నీ కూడా రాజకీయ రహస్య ఒప్పందంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన విషయం తెలుసుకుంటే మంచిది మిత్రమా. రెండవది, వీళ్ళ మాటలు నమ్మి మీరేదైనా ప్రకటనలు చేసిందనుకోండి, ప్రజల్ని మిమ్మల్ని కూడా వాళ్ళ ఘాటాన్ని కడతారు. కాబట్టి ఆ బీజేపీ బిల్లారంగాల మాటలు వినకండి. తెలంగాణ కోసం, తెలుగు రాష్ట్రాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందనే విషయం గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి హితవు. ఇక మనోడు రఘునందన్ మాట్లాడుతున్న తీరు చూస్తే రోజుకో తీరు ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. ఫస్ట్ మీ పార్టీలో 4 ముక్కలాటనో మంచం కోళ్ళాటో నడుస్తున్నది. ఫస్ట్ అది చూసుకోండి. ఏంటి, అధ్యక్షుని పోటాపోటీలో ఒక్కొక్కళ్ళు వక్తృత్వ పోటీలు పెట్టినట్టుగా ఒక్కొక్కరు రోజుకో బ్రేకింగ్లు చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. డైవర్ట్ టాక్టిక్స్ అనేది కాదు. ఫస్ట్ మీరు రాష్ట్రానికి ఏం చేసిందో చూసుకోండి. ఫస్ట్ తలా ఒక మాట, బీసీ జనగణనకు సంబంధించిన మాట ఒక మాట మాట్లాడతారు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంకో మాట మాట్లాడతారు. మీ ఉనికి కోసం చేసే ప్రకటనలు తప్పితే కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ వెనకకు పోతారని చెప్పి వీళ్ళకి చెప్పినట్టు ఎవరు. ఫస్ట్ మీ వాళ్ళు ఎటుపోకుండా చూసుకొని మీ ప్రభుత్వానికి వచ్చే సమస్యలు ఫస్ట్ చూసుకోండి. కాబట్టి ఇటు చంద్రబాబు, నితీష్ కుమార్ మీద ఆధారపడ్డ ప్రభుత్వం మీది. మీ ఇల్లు చక్కగా చూసుకునేది పక్కన పెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి వచ్చిన కామెంట్స్ ఎందుకు? అస్తిత్వం కొరకు ప్రకటనలు చేస్తే ఎవరు పట్టించుకోరు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అని అంటే గాడిద గుడ్డు అనేది తెలుసు కదా మీకు. కాబట్టి ఓట్ల కోసం రాద్ధాంతాలు, ఓట్ల కోసం పాటుపడి మాటలు మాట్లాడితే జనం మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది.